జ్ఞానదంతం తీస్తే నిజంగానే జ్ఞానం పోతుందా? తీస్తే దాని ఎఫెక్ట్ నరాల మీద ఎలా ఉంటుందో అది మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాధన ఫ్రమ్ స్మైల్ డెంటల్. మనకు యూజువల్గా జ్ఞానదంతం అనేది బాగా పాడైపోయినప్పుడు దాన్ని తీయించుకుంటే చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మెయిన్గా మనకు అప్పర్ జాలో ఉన్న విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల మనకు నర్వ్స్ కానీ బ్రెయిన్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. కానీ మనకు లోవర్ జాలో ఉన్న విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు దాని కింద ఉండే నరం అంటే మ్యాండిబులర్ నర్వ్ ఒక్కోసారి కంప్రెస్ అయ్యి పారెస్థీషియా అనే కండిషన్ ఏర్పడుతుంది. సో ఈ పారెస్థీషియా అనే కండిషన్ ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దవడలో ఏదో చీమలు పారుతున్నట్టు, కదలికలు తగ్గినట్టు, స్పర్శ తగ్గినట్టు అనిపిస్తుంది అంటారు. కానీ ఈ పారెస్థీషియా అనేది కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్. మనకు దీన్ని మెడిసిన్స్ తో కూడా మనం క్యూర్ చేయొచ్చు. 2 days to 2 weeks మధ్యలో మనకి ఈ పారెస్థీషియా అనే కండిషన్ తగ్గిపోతుంది. సో ఇది ఒక మితే, కానీ మనకు జ్ఞానదంతం తీయడం వల్ల జ్ఞానం పోతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్.